కి 1వ తారీఖు వరకు జూన్ 1వ తారీఖు వరకు గురుగ్రహము చక్కగా పక్కనే ఉన్నాడనమాట. అంటే భుజం మీద చెయ్యేసి "ఏం కంగారు పడకురా నేను ఉన్నాను" అని చెప్పేసి అంటాడు. అప్పటిదాకా నీకు మంచి ఫ్రెండ్ దగ్గర ఉన్నట్టే. అంటే జూన్ లోపలనే మీరేమైనా అప్పులు తీర్చేయాలన్నా, ఏవైనా సెటిల్మెంట్స్ చేసుకోవాలన్నా జూన్ లోపలనే చేసుకోండి. జూన్ లోపలనే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి. చాలామంది తప్పులేం చేస్తారు అంటే డబ్బులొస్తాయి. గురుడు మంచిగున్నప్పుడు డబ్బులొస్తాయి. కానీ ఏం చేస్తారు? ఈ డబ్బులు అప్పులు తీర్చేస్తే ఏమైపోతది? ఏం రాదు. అదే ఇంకో దగ్గర పెట్టుబడి పెట్టి డబుల్ చేస్తా అని అనుకుంటారు. మీరు డబుల్ చేయడం కాదు, సున్నా అయిపోతది. గేమ్ ఎక్కువగా ఉంది కదా! సున్నా అయిపోతది. కాబట్టి అప్పులేమైనా ఉంటే బ్యాంక్ రుణాలు ఏమైనా ఉంటే తీర్చేయండి. ఇట్లాగే మొన్న నాకు తెలిసిన నా శిష్యుడు వాడికి ఒక ఇల్లు అమ్మితే 70,00,000 వచ్చాయి. 70, 80,00,000, 90,00,000 దాకా వచ్చాయి. వస్తే ఏం చేశాడు? తీసుకెళ్ళి కరెక్ట్‌గా జనవరి 30వ తారీఖుకి పోయి వెండిలో పెట్టుబడి పెట్టాడు. అదే రోజు రూ. 325 దగ్గర వెండి కొన్నాడు. పెరుగుతదేమో 300కి పడిందిగా, మళ్ళీ పెరుగుతది కదా! 3,00,000 పడిపోయింది కదా! అని 3,25,000 దగ్గర కొన్నాడు. అది మొత్తం పడిపోయి 2,00,000కి వచ్చింది. ఉన్న డబ్బులు మొత్తం పోయాయి. కంప్లీట్‌గా ఎగిరిపోయాయి. అదే లోన్ నేను చెప్పా, "లోన్ తీర్చేయరా, హౌసింగ్ లోన్ ఉంటే తీర్చేయరా" అని చెప్తే, "లేదు గురుగారు వెండి మీద డబ్బులొస్తాయి కదా! డబ్బులొస్తాయి గురుగారు అప్పుడు అది కట్టేసి ఇది ఉంచుకుంటా" అన్నాడు. ఉన్నాయి కాస్త పోయాయి. కాబట్టి వృషభ రాశి వారు ఈ తప్పులు చేయకండి. స్టాక్ మార్కెట్‌లో అక్కడ ఇక్కడ ఇంట్రాడేలు, మార్జిన్ ట్రేడ్ ఫండింగ్‌లు చేయకండి. వృషభ రాశి వారు నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ద్వితీయ గురుడు మంచి పనే చేస్తాడు. ధనలాభం కలిగిస్తాడు. ఆ లోపల అన్నీ క్లియర్ చేసుకోండి. తర్వాత కర్కాటక రాశి లోపలికి ఎంటర్ అవుతాడు గురుడు. కర్కాటక రాశి లోపలికి ఎప్పుడైతే ఎంట్రీ అవుతాడో స్వామి మీకు ఉంటది చూడండి. అప్పటిదాకా ప్రేమగా మాట్లాడిన మీ అన్నదమ్ములే, మీ అక్క చెల్లెలే మీ మీద కేసులు పెడతారు. మీతోటి కొట్లాడతారు. "అమ్మ ఆస్తిలో నాకు కూడా హక్కుందిరా, నాన్న ఆస్తిలో నాకు కూడా హక్కుంది, తాత ఆస్తి నాకు కూడా హక్కుందిరా" అని అంటారు. ఇంకా స్టార్ట్ అవుతుంది. ఇంకా కొట్లాటలు స్టార్ట్ అవుతాయి. అన్నదమ్ముల మధ్యన కలహాలు, స్నేహితుల మధ్యన కలహాలు, విరోధాలు, వైరుధ్యాలు, అతి సాహసం చేయడం వల్ల దెబ్బలు, నష్టాలు ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఏమిటి? ఎప్పటి నుంచి? జూన్ నుంచి అక్టోబర్ వరకు ఇది ఉంటుంది. ఈ సంవత్సరం గురుడు అలా ముందుకెళ్ళి వెనక్కొచ్చేస్తున్నాడు. చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోయి. కాబట్టి కర్కాటక రాశిలో గురుడు ఉన్నంత సేపు మిథున రాశి వాళ్ళకి ఆహ్, కర్కాటక రాశిలో గురుడు ఉన్నంత సేపు వృషభ రాశి వాళ్ళకి విపరీతమైన సమస్యలొస్తాయి. తరువాత సింహరాశి లోపలికి ఎంటర్ అవుతాడు. అప్పుడు ఇంకేం జరుగుతది తెలుసా? 4గో ఇంట్లో గురొచ్చేస్తాడు. అప్పుడేంటి వృషభం నుంచి వృషభం, మిథునం, కర్కాటకం, సింహం. 4గో ఇంట్లో గురువొస్తే ఏం చేస్తాడు? గురుడు 4గో ఇంట్లో అంత యోగకారకుడేం కాడు. నాట్ గుడ్, నాట్ బ్యాడ్. మానసిక ప్రశాంతత ఇవ్వడు. ఇళ్ళు రుణంకెళ్ళిపోతాయి. అప్పుల పాలవుతారు. తర్వాత మీరెవరైతే బాగా ప్రేమగా, ఆప్యాయతగా వాళ్ళకి ముద్దు చేస్తారో, వాళ్ళే మీకు విపరీతంగా దెబ్బలు కొడతారు. వాళ్ళతోటే మీకు సమస్యలొస్తాయి. మీరెవరికైతే అతి గారాబం చేస్తారో వాళ్ళు మీకు అతిగా మోసం చేస్తారు. గృహ రుణాలు పెట్టుకునే అవకాశం అక్కడ సమస్యలొస్తాయి. బంగారం తాకట్టు పెట్టే వస్తుంది. మానసిక ప్రశాంతత కోల్పోతారు. కానీ ఒక మంచి జరుగుతుంది. దానివల్ల కొంచెం ధనలాభం కలుగుతుంది. మీకు రియలైజ్ అవుతారు. ఎవరు మీ వాళ్ళు, ఎవరు మీ వాళ్ళు కాదు అని ఒకటి మాత్రం రియలైజ్ అవుతారు. ఈ సంవత్సరం వృషభ రాశి వారు మాత్రం ఎంతకి అంతే ఉండండి. జాగ్రత్తగా ఉండండి. మాటని చాలా పొదుపుగా వాడుకోండి. అప్పులు ఈ సంవత్సరం క్లియర్ చేసుకోండి. అండ్ సుఖపడండి. ఈ సంవత్సరం నేను వృషభ రాశి వారికి చెప్పేది ఏందంటే, ఎంత వీలైతే అంత ఎంజాయ్ చేయండి. ఎంత వీలైతే అంత ఖర్చు పెట్టుకొని లైఫ్‌ని ఎంజాయ్ చేయండి. సుఖపడండి. ఎన్ని భోగాలు అనుభవించే టైం. వృషభ రాశి వారికి భోగ సుఖాలు అనుభవించే టైం. టూర్‌లు కొట్టండి. భార్య పిల్లలతో తిరగండి. మంచి ఖర్చు పెట్టుకోండి. వ్యయం ఎక్కువగా ఉందంటే హ్యాపీగా ఖర్చు పెట్టుకోవాలి. ఏది ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఖర్చులు పెట్టుకోవాలి. ఎందుకోసం అంటే మళ్ళా సడెన్‌గా డబ్బులు పోయినాయనుకోండి, అబ్బా! యూరప్ ట్రిప్ కొట్టినా అయిపోతుండే, పలానా ఇది కొనుక్కున్నా అయిపోతుండే, పలానా బంగారం కొనుక్కున్నా అయిపోతుండే, పైసలన్నీ పోయినాయి అని బాధపడతారు. ఆ రిగ్రెట్ ఫీలింగ్ పెట్టుకోకండి. ఏం చేయాలనుకుంటే అది చేయండి వృషభ రాశి వారు. సో, నేను మీకొక పరిహారం చెప్తాను. వృషభ రాశి వారికేందంటే, ఈ సంవత్సరం గురువు ప్రతికూలతకెళ్ళిపోతున్నాడు కాబట్టి, గురుగ్రహమాలను ఒకటి వేసుకోండి. అదేవిధంగా గురుగ్రహమాలను వేసుకోండి. తప్పకుండా అక్షయ తృతీయ మీకు మెయిన్ డే అనమాట. అక్కడి దాకానే మీకు లక్కు. అక్షయ తృతీయ రోజున శ్రీ మహాలక్ష్మి యాగం చేయండి. అమ్మ అనుగ్రహాన్ని పొందండి. యంత్రాన్ని తీసుకోండి. మీ అదృష్టాన్ని ఆ యంత్రంలో నిక్షిప్తం చేసుకోండి. కాబట్టి అక్షయ తృతీయని ఎట్టి పరిస్థితుల్లో
వృషభ రాశి వారు మిస్ చేసుకోవద్దు. మీ అందరి కోసమని చెప్పి నేను 3 కాలాలు సంవత్సరం మొత్తం మీద 3 సార్లు యాగం చేస్తా. వసంత పంచమి, అక్షయ తృతీయ, ధనత్రయోదశి. ఒక్కొక్కోళ్ళకి ఒక్కొక్క టైంలో లక్కొస్తది. ప్రతి రాశి వాళ్ళకి ఒక్కో టైంలో ఒక లక్కొస్తది. సో, మేషరాశి వాళ్ళకి ధనత్రయోదశికి లక్ టైమ్ వస్తే, వృషభ రాశి వారికి అక్షయ తృతీయ నుంచి లక్ ఎళ్ళిపోతది. కాబట్టి అక్షయ తృతీయకి లక్‌ని రెడీ చేసి పెట్టుకోవాలి. సో, రాబోయే నష్టం రాకుండా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు వృషభ రాశి వాళ్ళు. కాబట్టి వృషభ రాశి వారు అక్షయ తృతీయకి మహాలక్ష్మి యాగానికి ఇప్పుడే బుక్ చేసుకోండి. మీ సీట్ కన్ఫర్మ్ చేసుకోండి. ఎందుకోసమంటే నేను 100 మందికే టికెట్ ఇస్తాను కాబట్టి, సో 100 మందిలో మీరు ఒక్కళ్ళు అవ్వండి. అక్షయ తృతీయ యాగం చేసుకొని ఆ అమ్మ అనుగ్రహాన్ని పొందండి. ఏప్రిల్ 17వ తారీఖు అక్షయ తృతీయకి సిద్ధం అవ్వండి. తర్వాత గురుగ్రహ మాల ఇస్తాను. గురుగ్రహ మాల వేసుకోండి. ఈ సంవత్సరము వృషభ రాశి వారు తప్పకుండా ఎవరి దర్శనం చేసుకోవాలో తెలుసా? కంచి కామాక్షి అమ్మవారి దర్శనం చేసుకోవాలి. అమ్మవారి అభిషేక దర్శనం చేసుకోండి. అమ్మవారికి బంగారు వర్ణంలో, పసుపు వర్ణంలో ఉండేటువంటి చీరను అమ్మవారికి నివేదన చేయండి. కుంకుమ వర్ణం బార్డర్ ఉండాలి, లేదా గ్రీన్ కలర్ బార్డర్ ఉండాలి. సో, బంగారు వర్ణంలో ఉన్న చీరను అమ్మవారికి బహుకరణ పెట్టండి. మీ జీవితం లోపల ఏ సమస్యలు గురుగ్రహ ప్రతికూలత వల్ల రావు. కానీ మీకు ఒక లక్ తెలుసా? మీకు ఈ సంవత్సరం మొత్తం 11వ ఇంట్లో శని ఉంటాడు. శని 11వ ఇంట్లో ఉంటే రుణం మొత్తం తీర్చేస్తాడు. ఓకే. 10వ ఇంట్లో రాహు ఉన్నాడు కాబట్టి ఏం చేస్తాడు అంటే, 10వ ఇంట్లో రాహు ఉంటే ఏం చేస్తాడు? ఉద్యోగ భంగం చేస్తాడు. ఉద్యోగ భంగం ద్వారా మనకి తెలివితేటలు వచ్చి వ్యాపారంలోకి వెళ్తారు. కాబట్టి ఈ సంవత్సరం ఏది జరిగినా మీ మంచి కోసమని గుర్తుపెట్టుకోండి. కంచి కామాక్షి అమ్మవారి దర్శనం తప్పకుండా చేసుకోండి. శ్రీపాదుల వారి కంచి పీఠాధిపతులు శ్రీపాదుల వారి దర్శనం కూడా చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.